చిన్న బ్లెస్సింగ్ వస్తే చాలు మనకి, కొంచెం ధనం వస్తే చాలు మనకి, కొంచెం సహాయం దొరికితే చాలు మనకి, ఒక అభివృద్ధి వస్తే చాలు మనకి, ధిక్కరించే అనుభవం. కానీ ఆ ధిక్కరింపు అనేది దేవునికి అయిష్టకరమైనది. ఈరోజు లూసిఫర్ అనేవాడు, సాతాన్ అనేవాడు ఎలా వచ్చాడో తెలుసా? అనుకువ లేకపోవడం వల్లనే కిందకు తోయివేయబడ్డాడు. దేవునితో ప్రధాన దూతగా ఉన్నాడు, ప్రభుతో పాటు మంచి ఆరాధకుడు, మంచి వర్షిప్ లీడరు. లూసిఫర్ ఆరాధన చేశాడంటే అసలు పరలోకంలో వర్షిప్ అనేది ఎలా ఉండేదంటే చాలా అద్భుతం. కెరూబులు ఒక పక్క, దేవదూతలు, శరాపులు అందరూ కూడా ఆరాధిస్తుంటే అక్కడ వర్షిప్ లీడర్ అనేటువంటి లూసిఫర్ ఎంతో గొప్పగా ఆరాధన చేసేవాడు. కానీ దేవుడు అన్ని యోగ్యతలు ఇచ్చాడు, అన్ని అర్హతలు ఇచ్చాడు, ప్రధానమైన దూతగా దేవుడు నియమించాడు. కానీ వాడికి లేనిది ఏంటంటే అనుకువ లేదు. ఈ అనుకువ లేని కారణాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? బయటికి పో, కిందకు దోసేస్తే బిలాములో పడిపోయాడు. అంతే. వాడు ఈరోజు మనకి దుష్టుడిగాను, అపవాదిగాను, సాతానుగాను మన మీద దండెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన రూపంలో నిన్ను, నన్ను, మనలందరినీ కూడా దేవుడు సృష్టించుకున్నాడు. ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా దేవుడు నిర్మించుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, కానీ మనము దేవునికి అనుకోవలేని వారంగా ఉన్నాం.